భారత చమురు నౌకను ఇరాన్కు చెందిన గాడ్స్ దిగ్బంధించారు. దుబాయ్ నుంచి గుజరాత్ పోర్టుకు వస్తున్న షిప్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి దగ్గర ఐఆర్జీసీ దిగ్బంధించింది. ఇస్లామాబాద్లో తాత్కాలిక కాల్పుల విరమణ పొడిగించిన నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్న 3 నౌకలను ఐఆర్జీసీ పట్టుకుంది. అయితే అందులో 2 భారతదేశానికి చెందినవని తెలుస్తోంది. భారత చమురు నౌకను ఇరాన్కు చెందిన గాడ్స్ దిగ్బంధించారు. దుబాయ్ నుంచి గుజరాత్ పోర్టుకు వస్తున్న షిప్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి దగ్గర ఐఆర్జీసీ దిగ్బంధించింది. ఇస్లామాబాద్లో తాత్కాలిక కాల్పుల విరమణ పొడిగించిన నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్న 3 నౌకలను ఐఆర్జీసీ పట్టుకుంది. అయితే అందులో 2 భారతదేశానికి చెందినవని తెలుస్తోంది.